స్కూటీలో నేను ఈ క్యాప్ కొనుక్కున్నాను, 150 రూపీస్. హలో గాయ్స్, ఇట్స్ డే 2 ఇన్ ఊటీ అండ్ మేము రెడీ అయిపోయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము అందరం హడావిడిగా. చూడండి. హాయ్ హాయ్ హాయ్. ఓకే బాయ్. Oh, this is from Shafis and Jays. Okay, bye. సో అలా స్టార్ట్ అయిపోయి మన ఫస్ట్ డెస్టినేషన్ ఏంటంటే కూనూర్ టీ గార్డెన్స్. బికాజ్ ఊటీకి వచ్చి చాయ్ చూడకుండా వెళ్ళడం అంటే ప్యారిస్కి వెళ్ళి ఈఫిల్ టవర్ స్కిప్ చేసినట్టేగా. సో అందుకని మెయిన్ పాయింట్ టీ గార్డెన్స్. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాం. చూసారా, అంతా గ్రీనరీ. ఒక సైడ్ హిల్స్, ఒక సైడ్ మొత్తం టీ లీవ్స్. సూపర్ పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. అక్కడ ఉన్నంతసేపు మైండ్ ఎంత రిలాక్సింగ్గా ఉంటుందంటే సీరియస్లీ. అండ్ నిజంగా చెప్పాలంటే ఇంకా నాలాంటి టీ లవర్స్కి అయితే ఇప్పుడు ఈ ప్లేస్లో నిల్చొని ఒక కప్ ఆఫ్ టీ తాగితే ఉంటుంది బబ్బా. అది టీ లవర్స్కి అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నేను ట్రెడిషనల్ అవుట్ఫిట్ ట్రై చేశాను. ఒక ఫోటోకి ఒక 200 రూపీస్ తీసుకున్నాడు. బాగుంది కదా. టీ గార్డెన్ ఇదంటే ఓల్డ్ సినీ యాక్టర్ ముంతాజ్ ఉండే కదా, హిందీ యాక్టర్. ఆల్రెడీ అండి 2500 ఎకర్ ఉంటుందండి. టీ అంటే చూడండి, అందరూ టీ అని రాదండి. పైకి అంటే 3 లీఫ్ ఉంటుంది కదా, ఇదని వేస్తారండి టీ. ఇది కింద లీఫ్ అంటే వేస్టేజ్ అండి. పైకి అంటే ఒక బర్డ్స్ ఉంటుంది కదా, ఇది వేస్తారు గ్రీన్ టీ. గ్రీన్ టీ అంటే అది షుగర్ బీపీ వెళ్ళేసుకుంటే తాగుతావచ్చు అండి. ఇది లోపల అంటే ఒక లీఫ్ వస్తుందండి, అదంటే వైట్ టీ అండి. వైట్ టీ అంటే స్టార్టింగ్ బ్లడ్ క్యాన్సర్ 8% ఉంటారు కదా, అవి తాగుతావచ్చు అండి. ఇదే కింద లీఫ్ అంటే మీరు బ్లాక్ టీ అని వేస్తారండి. ఇది మీరు కటింగ్ వేసి ఫ్లేవర్ టీ అని వేస్తారండి. మసాలా టీ, చాక్లెట్ టీ, అల్లం టీ అంటారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళిపోతారంటే ఆయిల్ ఫ్యాక్టరీ వెళ్ళిపోతారండి. ఆయిల్ ఫ్యాక్టరీ అంటే ఆయిల్ ఎక్కడ తయారు 2 minutes ఎక్స్పెన్స్ చేస్తారండి. తర్వాత అందరూ టీ అనే వేస్తారండి. తాయి చూడండి, మీరు నచ్చిపోతే టీ పొడి కావాలంటే అక్కడ కొనుక్కోండి సార్. ఇక్కడ అంటే ఆదిమనో ఉంటారండి. ఆదిమనో అంటే దాల్చిన చక్కలు, యాలకలు అన్ని స్పైస్ అన్ని తయారు చేస్తారండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఆయిల్ ఇలానే ప్రిపేర్ అవుతుందని ఇక్కడికి వచ్చి చూసేదాకా నాకు తెలియదు. అండ్ ఇది వచ్చేసి యూకలిప్టస్ ఆయిల్. సేమ్ మన జిందా తులసి మీద వేసుకొని చిన్నప్పుడు జలుబు చేసినప్పుడల్లా ఆవిరి పట్టే వాళ్ళని చూసారా, సేమ్ స్మెల్ అలానే వస్తుంది ఇది. సో ఇక్కడ ఆకుల నుంచి డిఫరెంట్ ఆయిల్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. డిఫరెంట్ ఆయిల్స్, డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వినేసి. ఆయిల్ ఫ్యాక్టరీ అంటే అందరూ ఏం అనుకుంటున్నారంటే పెద్ద పెద్ద బాయిలర్స్, పెద్ద పెద్ద మిషనరీస్ అలా కాదండి. ఇవన్నీ కాటేజ్ ఇండస్ట్రీ. ఇంత స్పేస్ చాలండి ఆయిల్ తయారు చేసేదాన్ని. డ్రమ్ ఉంటుంది కదండి, డ్రమ్ కెపాసిటీ 500 లీటర్లు. దాంట్లో 300 kg ఆకులతో లోడ్ చేస్తామండి, 200 లీటర్లు నీళ్ళు పోస్తామండి. కింద బర్నర్స్ ఉంటుంది, దాని నుంచి 160 డిగ్రీ సెల్సియస్లో బాయిల్ చేస్తాం. 6 గంటలు మరిగిన తర్వాత పైప్ లోపల ఆవిరి వస్తుందండి. ఆవిరి చాలా వేడిగా వస్తుంది. ఇక్కడ కండెన్సేషన్ ప్రాసెస్ చేస్తాం. కండెన్సేషన్ అనేది మంచి పెట్టి కూల్ చేసేది. కూల్ చేసే టైంలో వేడి ఆవిరి లిక్విడ్గా మారిపోతుంది. దాంతో డ్రాప్ బై డ్రాప్ ఇక్కడ కలెక్ట్ చేస్తాం. ఇక్కడికి వచ్చే టైం ఆయిల్ వస్తుందండి, నీళ్ళు వస్తుందండి. ఆయిల్ డెన్సిటీ తక్కువ కదండి, పైన ఫ్లాట్ అవుతుందండి. ఈ థిన్ లేయర్ ఆయిల్ అండి. ఓకే. ఈ ఫ్లాటింగ్ ఆయిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్లో ప్యూరిఫై చేస్తాం. ఈ సేమ్ ప్రాసెస్లో మొత్తం ఒక 13 రకాల ఆయిల్ తయారు చేస్తామండి. ఆకులు డిఫరెంట్ పర్పస్ డిఫరెంట్ ప్రాసెస్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ యూకలిప్టస్ ఆయిల్ తలనొప్పి, కోల్డ్, కాఫ్, జలుబు తగ్గుకండి. ఇంకా వింటర్ గ్రీన్ ఆయిల్ ఉంటుంది, అది వేరే గల్తిరి అనే ఒక పండు వస్తుందండి, దాని నుంచి తయారు చేసేది. అది మోకాలు నొప్పులు, నడు నొప్పికండి. సిట్రిడోర్ ఆయిల్ ఉంటుంది, యాంటీ ఆల్కహాల్, యాంటీ గ్యాస్. లెమన్ గ్రాస్ ఆయిల్ ఉంటుంది, అసిడిటీ, గ్యాస్ట్రిక్. ఇలాంటి 13 రకాలు ఉంటాయి. అవి ఏంటి ఆయిల్, ఏంటి యూసెస్, ఎట్లా వాడాలని లోపల చూపిస్తాను. ఇప్పుడు మీరు వచ్చేదాన్ని టీ గార్డెన్స్ చూస్తారు కదా, సింగారా టీ గార్డెన్స్ అంటారు. సింగారా టీ గార్డెన్స్ అనేది పాత హిందీ యాక్ట్రెస్ ముంతాజ్ అని 1970s చాలా ఫేమస్ హిందీ హీరో. వాళ్ళదే అండి 2500 లీటర్ ప్లాంటేషన్. వాళ్ళు సింగారా టీ ఫ్యాక్టరీ డైరెక్ట్ అవుట్లెట్ షాప్ అండి. మీరు లోపల వస్తే గ్రీన్ టీ, మసాలా టీ, చాక్లెట్ టీ కొద్దిగా శాంపుల్ ఇస్తాను, కొంచెం శాంపుల్ ఇస్తాను. తాగి చూడండి, నచ్చితే కొనుక్కోవచ్చండి. ఇక్కడ తాగడానికి బాగుంది, ఇంటికి వెళ్తే సేమ్ టేస్ట్ రాకపోదో అలాంటి డౌట్ రావచ్చండి. అలాంటి డౌట్ ఉంటే లోపల కిచెన్ ఉంటుంది, మిల్క్ షుగర్ ఇస్తాను. మీరు కొనే ప్యాకెట్ ఓపెన్ చేసి మీరే వేసి చూడొచ్చు.
ఏ గ్యారంటీ బయట ఎవరు కొనండి 100% జెన్యూన్ ప్రోడక్ట్ కాబట్టి గ్యారంటీ ఇస్తుంది. టీ ఫ్యాక్టరీ లోపల రండి, టీ తాగి. అండ్ ఇక్కడే మాకు ఒక 3 kinds ఆఫ్ వెరైటీస్ ఆఫ్ టీ టేస్ట్ చేయమని ఇచ్చారు. అండ్ గ్రీన్ టీకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అని ఈయన చెప్పేంత వరకు నాకు తెలియదు. మీరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి, సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. ఒక గ్రీన్ టీ అండ్ ఆల్సో మసాలా టీ అండ్ చాక్లెట్ టీ, ఈ 3 kinds ఆఫ్ వెరైటీ చాయ్ మాతో తాపిచ్చారు. నాకైతే వాళ్ళు చేసిన ప్రాసెస్ ఎలా చేశారో తెలియదు, కానీ 3 టీలు అదిరిపోయాయి. నేనైతే నాకు నచ్చిన టీ పౌడర్స్ 2 తెచ్చుకున్నాను, బికాస్ ఆమె టీ లవర్స్. నాలాంటి టీ లవర్స్కి ఆ టీ తాగిన తర్వాత టీ పౌడర్ తెచ్చుకోకుండా ఉండలేరు అఫ్ కోర్స్. సో మీరు కూడా ఆయన చెప్పే ఇన్ఫర్మేషన్ విని టీ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి. ఇది కొంచెం తాగి చూడండి. ఇది మసాలా టీ. గ్రీన్ టీ తాగిన తర్వాత సేమ్ గ్లాస్ లో మసాలా టీ తీసుకోండి సార్. మసాలా టీ, మసాలా టీ అడుగు. మసాలా టీ తాగిన తర్వాత ఇది కొంచెం తాగి చూడండి. చాక్లెట్ టీ. ఓ కొంచెమే. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మీకు తాగడానికి 3 రకాల టీ ఇచ్చాను కదండి. ఇక్కడ టోటల్ 8 రకాల టీ ప్యాకెట్స్ ఉంటుంది. ఏంటంటే ఎట్లా వాడాలని ఒక 2 minutes చెప్తానండి. జస్ట్ ఒక 2 minutes వినండి. మీరు ఇంటికి వెళ్ళి ఆపోజిట్ గా వాడితే టేస్ట్ రాదండి. అక్కడ వెళ్ళి మమ్మల్ని చెప్తున్నారు తాగడానికి ఏమొచ్చారు, కొనేదానికి వేరే వచ్చారండి. ఒక 2 minutes మాత్రం వినండి. ఇది ఒకటి పెట్టరా. మీరు ఫస్ట్ తాగింది ఇదేంటి, గ్రీన్ టీ. గ్రీన్ టీ అనేది టేస్ట్ మాత్రం కాదండి, ఆరోగ్యం కోసం తాగేది, హెల్త్ ఫిట్నెస్ కోసం తాగేదండి. దీంట్లో పాలు కలపకూడదండి, పంచదార వేయకూడదండి, ఆకలి చేసి బాయిల్ చేయకూడదండి, ఉడకబెట్టకూడదు. జస్ట్ వాటర్ బాయిల్ చేయండి, గ్యాస్ ఆఫ్ చేసుకోండి. 100 ml వేడి నీళ్ళు 1 స్పూన్ ఆకలి చేసి 2 minutes మూత అవుతుంది. ఈ లీవ్స్ మొత్తం ఇట్లా ఓపెన్ అవుతుంది. దీన్ని వడబోసి నీళ్ళు మాత్రం తాగాలండి. వీటిని పెద్దవారికి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ స్టోన్, ఓవర్ వెయిట్ ఏమేమి ఉంటాయి 45 రోజులు 45 days ఒక కోర్స్ లాగా తాగితే చాలండి. 3 సంవత్సరాలు కంట్రోల్ ఇస్తుంది. ఇంజెక్షన్ లేకుండా, టాబ్లెట్స్ లేకుండా 3 సంవత్సరాలు కంట్రోల్ ఇస్తుంది. దీనిపైన 2 చుక్కలు నిమ్మరసం 1 స్పూన్ చేయండి. లేకపోతే స్మాల్ పీస్ దాల్చిన చెక్క వేసి తాగితే బాడీ నుండి అన్వాంటెడ్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్, వేస్ట్ ఫ్యాట్ కరుగుతుందండి. మైండ్ స్ట్రెస్, డిప్రెషన్ తగ్గుతుందండి, మెటబాలిజం పెరుగుతుంది. మెయిన్ బెనిఫిట్ ఏమంటే బాడీ నుండే టాక్సిన్స్ తీసేస్తుంది, డీటాక్స్ చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్, మెమరీ పవర్ పెరుగుతుంది. ఇదే గ్రీన్ టీ. మనకు బయట దొరుకుతుంది కదండి గ్రీన్ టీ అని, టీ బ్యాగ్స్ వస్తుంది కదా, డ్రిప్ చేసిన తొందరగా చేదు ఎక్కువ వస్తుందండి, రంగు ఎక్కువ వస్తుంది. ఏం రీజన్ అంటే తయారు చేసే టైం దీన్ని వడగట్టున్నారు, సెగ్రిగేషన్ ప్రాసెస్. ఇలాంటి వేస్టేజ్ వస్తుంది, సెగ్రిగేట్ చేసే టైం ఇలాంటి వేస్టేజ్ వస్తుంది. దీనిపైన ఫుడ్ కలర్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్, కెమికల్ కలిపేదే టీ బ్యాగ్స్. ఇది మనం ఎన్ని నెలలు తాగాలి, ఏమి తేడా పడకండి, బెనిఫిట్స్ తాగాలి. కానీ ఇది మీకు ఖచ్చితంగా 45 రోజులు 100% రిజల్ట్ ఇస్తుంది. ఇది టీ బోర్డ్ ఆఫ్ ఇండియా మెడికలీ ప్రూవ్ ఉన్నది. దీనిలో మీకు ఇంకో ఎక్స్ట్రా బెనిఫిట్ ఉందండి. తాగిన తర్వాత వడబోసిన తర్వాత మిగతా ఆకులు ఉంది కదండి, దీనికి పారవేయదు, కలెక్ట్ చేసి పెట్టండి 1 వారం రోజు. కొంచెం గంధం చెక్క, రోజ్ వాటర్ కలిపి గ్రైండ్ చేసి గ్రీన్ టీ ఫేషియల్ పెట్టండి. మీరు పార్లర్కి వెళ్ళి గ్రీన్ టీ ఫేషియల్ చేస్తే 2000 ఖర్చు అవుతుంది, మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇదే ఆర్గానిక్ గ్రీన్ టీ. సెకండ్ సాయంత్రం ఇదండి మసాలా టీ. దీంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకలు, మిరియాలు, అల్లం ఇలాంటి 16 స్పైసెస్ ఆడండి. మీరు లాస్ట్ లాంటి చాక్లెట్ అండి, దీంట్లో కోకో బీన్స్ ప్లస్ వెనిలా స్టిక్స్ ఆడండి. ఇవి 2 తయారు చేసే టైం 80% పాలండి, 20% నీళ్ళండి. ఇలాంటి 5 కప్స్ టీ కావాలంటే 4 కప్ పాలు, 1 కప్ నీళ్ళు, 1.5 స్పూన్ టీ పౌడర్, పంచదార మీ ఇష్టం. మొత్తం కలిపి ఒకేసారి మరగబెట్టాలండి. మీరు బ్లాక్ టీ వేసి తర్వాత పాలు కలిపితే టేస్ట్ రాదండి. మొత్తం కలిపి ఒకేసారి మరగబెట్టండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా అల్లం టీ ఉండదండి, ఏలకలు టీ ఉండదండి. ఇవి పాలు కలిపి తాగొచ్చండి, పాలు లేకుండా కూడా తాగొచ్చండి. నార్మల్ టీలో 2 రకాలు ఉండదండి. ఇది నార్మల్ గా ఉంటుందండి, అన్ని 3 సంవత్సరాలు పెట్టచ్చండి, ఏమి పాడవుతుంది. గ్రీన్ టీ 1 kg 650 అండి, మసాలా టీ 230 అండి, చాక్లెట్ టీ 200 అండి, అల్లం 200 అండి, ఏలకలు 240 అండి, నార్మల్ 200 అండి, డబుల్ స్టాక్ 250. స్టాండర్డ్ హాఫ్ కేజీ మేడం. దీనికన్నా పెద్దవి చిన్నవి ఏమీ లేవండి, స్టాండర్డ్ హాఫ్. మేము ఇక్కడే తయారు చేసేదండి, దానికోసం ప్యూరిటీ చూపిస్తాను చూడండి. దీంట్లో వైట్ కెరోసిన్, టర్పంటైన్, అదర్ ఏమేమి మిక్సింగ్ ఉంటాయి, బట్ట కాలిపోతుంది, ఒక స్మెల్ వచ్చేస్తుంది. ఇది చూడండి, ఆయిల్ మాత్రమే కాదు. ఇదే యూకలిప్టస్ ఆయిల్ ప్యూరిటీ చెక్. చెయ్యి కాలేదు. వాసన చూడండి, జలుబు ఏమి ఉంటుంది, ఇప్పుడే సరిగిపోతుంది. ఇంకా సార్ పిలిచారు.
తీసుకుంటాం కంప్లీట్ తీసుకుంటాం. తలనొప్పి, కోల్డ్, కాఫ్, జలుబు తగ్గుతుంది కదండి. అలాంటి టైంలో వేడి నీళ్ళు లేకపోతే బ్లాక్ టీ, వేడి నీళ్ళు వేసి ఆవిరి పీల్చుకోవచ్చండి. మీరు డైరెక్ట్గా ఫోర్ హెడ్, నోస్, థ్రోట్, చెస్ట్లో రాసుకోవచ్చండి. బాడీ టైర్డ్నెస్ ఉంటుంది కదండి, స్నానం చేసే వేడి నీళ్ళు ఒక స్పూన్ వేసి స్నానం చేసుకోవచ్చండి, బాడీ ఫ్రెష్ అవుతుందండి. గోరింటాకులు వాడే టైం 4 చుక్కలు కలిపి వాడండి, ఇంకా ఎర్రగా వస్తుందండి, కోల్డ్ పడదండి. ఫ్లోర్ క్లీన్ చేసే టైం ఒక బకెట్ నీళ్ళలో 1 స్పూన్ ఆయిల్ కలిపి ఫ్లోర్ క్లీన్ చేయండి. మస్కిటోస్, కాక్రోచెస్, ఇన్సెక్ట్స్ ఏమీ రాదండి. ఇదే యూకలిప్టస్ ఆయిల్ అండి. ఇంకా ఇది చూడండి, ఇది నొప్పులు ఆయిల్, తలనొప్పి తప్ప మిగతా అన్ని నొప్పులు, మోకాలు నొప్పులు, నడు నొప్పులు, వెనక నొప్పులు, కీళ్ళ నొప్పులు. అవును ఎక్సెప్ట్ హెడేక్ ఫ్రమ్ నెక్ టు టో, వాట్ ఎవర్ పెయిన్. పేరెంట్స్ అదే చెప్తారు. రెగ్యులర్గా వాడితే 2-3 ఇయర్స్ ఓల్డర్ పెయిన్ కూడా 380 ఎలా అప్లై చేసేది? నొప్పుడుతో హాస్పిటల్ తీసి కొంచెం గట్టిగా రుద్దాలండి, ఖచ్చితంగా తగ్గుతుంది. ఇంకా ఇది సిట్రిడోర్ ఆయిల్ అండి, యాంటీ హెయిర్ ఫాల్, యాంటీ డాండ్రఫ్ ఆయిల్ అండి. చుట్టూ ఊడిపోతుంది కదా, దాంతో ఆపుతుందండి డాండ్రఫ్, లైస్, పర్మనెంట్. మిక్స్ తీసుకున్నారు వాళ్ళందరూ మ్యాక్స్. మిక్స్ స్మాల్లో ఉంది, బిగ్లో కూడా ఉంది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దొడ్డబెట్ట పీక్. ఇది యాక్చువల్గా పీక్ పాయింట్ కొంచెం పైకి వెళ్తే ఉంటుంది. మేమైతే పార్కింగ్ ప్లేస్లో ఇది కూడా ఒక వ్యూ పాయింట్, ఇక్కడ వరకే వెళ్ళాము. అప్పుడు క్లోజ్ చేసినట్టున్నారు, అందుకే మేము వెళ్ళలేదు. సో బట్ ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ సూపర్గా వస్తుంది. సీరియస్గా ఒక సైడ్ మొత్తం ఫారెస్ట్, ఒక సైడ్ మిస్ట్, మిడిల్లో మనం. ఓకే గాయ్స్, టీ ఫ్యాక్టరీకి వచ్చేసాము. టీ ఎలా ప్రిపేర్ అవుతుందో, కాఫీ ఎలా ప్రిపేర్ అవుతుందో చూద్దాం. సో బ్యాక్ టు టీ ఫ్యాక్టరీలో హోల్ ప్రాసెస్ చూపిస్తారు. టీ ఎలా ప్రిపేర్ అవుతుంది, డ్రైయింగ్ కానీ, రోలింగ్, ఫర్మెంటింగ్, అన్ని స్టెప్స్ పర్ఫెక్ట్గా చూపిస్తారన్నమాట. రోలింగ్ ప్రాసెస్, టీ పౌడర్, ఎలా మనం టీ టేస్ట్ చేయొచ్చు. ఫ్రెష్ టీ టేస్ట్ చేసిన తర్వాత మన రెగ్యులర్ టీ ఊటీలో టీ అంటే ఎంత చండాలంగా ఉంది అనుకుంటారు, బయట మాత్రం అసలు తాగొద్దు. ఇలాంటి ప్లేసెస్లో ఓకే. టీ ఫ్యాక్టరీలో ఇందాక మనం టేస్ట్ చేసాం కదా, అలా ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో టీ ఈ ప్రాసెస్ కూడా చూసేయండి. ఎలా ఉంది వర్ష? పాలు తగ్గిందా? ప్లీజ్ వైష్ ఓయ్ దోస్ గైస్. See guys, they have many varieties of tea అన్నమాట. చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చి శాంపుల్ మీరు టేస్ట్ చేసి మరి నచ్చింది ఇక్కడ కొనుక్కోవచ్చు. ప్రైస్ నార్మల్ టీ పౌడర్స్ ఎలా ఉన్నాయి, ఓకే టు బై. చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఓకే దెన్ మన లాస్ట్ స్టాప్ ఫర్ టుడే చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడికి వచ్చి డైట్ గురించి మాట్లాడడం వేస్ట్ అనుకోండి. హోమ్ మేడ్ చాక్లెట్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఫ్రూట్ అండ్ నైట్, వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, ఇంకా చాలా 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 వెరైటీస్. ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తారు కాబట్టి టేస్ట్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అసలు మార్కెట్లో కొనేదానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్మెల్తోనే చాలా టెంప్టింగ్గా ఉంటాయి చాక్లెట్స్. నేను బ్యాగ్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్ తీసుకుందాం అనుకున్నా, బట్ అవును డైట్ చేయాలి కాబట్టి తీసుకోలేదు. ఇదే మరి మన స్వీట్ ఎండింగ్ ఫర్ ఎ స్వీట్ డే. తీసుకో వర్ష.
గైస్ ఊటీలో నేను ఈ క్యాప్ కొనుక్కున్నాను 150 రూపీస్. సో గైస్ ఇదే మన డే టు ఊటీ ట్రిప్. మీరు వీడియో ఎంజాయ్ చేస్తుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఊటీలో ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూపిస్తా. సో స్టే ట్యూన్. బాయ్.